34 స్థానాలకు గాను 209 స్థానాలకి సంబంధించిన లీడింగ్స్ ప్రస్తుతం నేను మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నా. 209 లీడింగ్స్ వస్తున్నాయి. దీంట్లో టీవీకే 91 స్థానాలకి చేరుకుంది. 91 స్థానాలకి విజిల్ పార్టీ చేరుకుంది. ఏఐడిఎంకే 69 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా అధికార పార్టీలో ఉన్న డిఎంకే ఇప్పుడు కేవలం 60 స్థానాలకే పడిపోయిన పరిస్థితి, 49కే పడిపోయింది. సో 92 స్థానాలకి టీవీకే అప్పుడు ముందంజలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి ఇంకొక 20 స్థానాలకి దగ్గరలో ఉన్న పరిస్థితి. అంటే ఈ లీడ్స్ ఇలాగే కొనసాగుతాయా? చాలా అన్యూహంగా నిజంగా ఎవరు మీరు అంటుంది నిజమే. నిజంగానే మీరు అంటున్నట్టుగా ఆ స్థాయిలో టీవీకే తమ విజయాన్ని చూపించబోతోంది అన్నప్పుడు అంతా షాక్ అవ్వాల్సింది. ఇంట్రెస్టింగ్ గా ఆర్టీవీ చేతిలో ఒక ఏఐ వీడియో ఉంది, ఎక్స్క్లూజివ్లీ ఆ ఏఐ వీడియో చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ లో డిఎంకే అద్భుతంగా ఒక ఫైట్ ఇవ్వగలిగింది, కానీ ఎండింగ్ క్లైమాక్స్ కి వస్తుందనే లోపు ఇంటర్వెల్ సీన్, ఇప్పుడు మనం ఇంకా క్లైమాక్స్ రాలేదు, ఇంటర్వెల్ లో ఉన్నాం. ఇంటర్వెల్ కి వచ్చేసరికల్లా విజయ్ దుక్కు రేగొడుతున్నాడు. విజయ్ రిజల్ట్స్ లో అత్యద్భుతంగా మొదటి వరుసలో ఉన్నారు. విజయ్ ఈ స్టాండింగ్ ఆన్ ఫస్ట్ ప్లేస్ అండ్ డిఎంకే ఇక్కడ లాస్ట్ ప్లేస్ వరకు వెళ్తోంది అనేటువంటి సంకేతాలు కూడా కనబడుతున్నాయి. కృష్ణమోహన్, యూ ప్లీజ్ గో ఆన్. ఏంటి, ఏం మారిందని చెప్పాలి? ఈ రిజల్ట్స్ లో ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి? పబ్లిక్ ఒపీనియన్స్ ఏ రకంగా మారుతూ ఉన్నాయి? మనం మార్నింగ్ నుంచి కూడా కొంత విశ్లేషణ అని చెప్పినాం. కొత్త ఓటుకి కావాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా 40 సంవత్సరాల కాలంగా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు తమిళనాడులో. ఎందుకంటే ప్రతిసారి ఒకసారి డిఎంకే ఇస్తే ఒకసారి ఏఐడిఎంకి ఇవ్వడం, లేదు ఒకసారి ఏఐడిఎంకి ఇస్తే మరోసారి డిఎంకేకి ఇవ్వడం, ఇట్లా మార్చి జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు చాలా ఇక మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఎక్కువ సార్లు ఇచ్చేసాం, వాళ్ళకి అధికారాలను కూర్చోబెట్టాం. ఒక కొత్త నాయకత్వం కావాలని కోరుకుంటోందా? ఇప్పుడు రిజల్ట్స్ కానీ మనం కానీ చూసుకుంటుంటే 234 స్థానాల్లో నా దగ్గర 212 స్థానాలకి ట్రెండ్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 92 స్థానాల్లో విజయ్ పార్టీ ఉంటే 68 స్థానాల్లో ఏఐడిఎంకి ఉంటే డిఎంకే 52 స్థానాలకి పడిపోయిన పరిస్థితి. అంటే 92 స్థానాల్లో విజిల్ మోగుతోంది. అంటే ఈ లీడ్ అంతవరకే ఉంటుందా? చివరి వరకు కూడా ఈ లీడ్స్ కొనసాగించే అవకాశం ఉందా? నిజంగానే విజిల్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోబోతుందా అనేది కూడా దీనిలో మనం చూడాలి. ఒకవేళ అంత దగ్గరలోకి వచ్చినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే ఎవరు విజయ్కి సహకరిస్తారు? విజయ్ నిన్న ముందుగానే ఉంచారు, మనం గెలవబోతున్నాం, మీరు అందరూ ఎక్కడికి పోవద్దు, నేరుగా ముందు గెలిచిన అభ్యర్థులు నేరుగా నా ఇంటికి దగ్గరికి వచ్చి నన్ను కలవండి, తర్వాత చూద్దాం ఏంది అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. అందుకే రిసార్ట్స్ కూడా పెరమదూరులో ఆయన రిసార్ట్స్ కూడా పెట్టిన పరిస్థితితో ఇమీడియట్ గా వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళమంటున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఎందుకు విజిల్ పార్టీ వైపు ఇంత మొగ్గు చూపుతున్నారు అంటే ఈ రెండు పార్టీల మీద ప్రజలు విసిగి వేసారిపోయారు. డిఎంకే మీద వేసారిపోయారు, రెండవది ఏఐడిఎంకే మీద వేసారిపోయారు. చూశారు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా వాళ్ళకొకసారి వాళ్ళకొకసారి ఇచ్చి వీళ్ళు ఏదైనా చేస్తారా తమిళనాడు ప్రజల కోసం? కాదు. కానీ ఇక్కడ విజయ్ కరెక్ట్ గా 6 నెలల ముందు విజయ్ స్టార్ట్ చేశాడు తన పందాన్ని. నేను మీ అందరికీ వ్యతిరేకంగా వీళ్ళందరికీ కాదు, ఒక కొత్త తమిళనాడుని తీసుకురాకపోతున్నా, కొత్త ప్రజల్ని చూపించబోతున్నాను. మీరు ఈ వ్యవహారంలో ఇప్పుడు దాకా జరుగుతున్న స్టాలిన్ అంకుల్ అని కూడా మాట్లాడాడు. చాలు అంకుల్ మీరు చేస్తుంది తప్పు అని చెప్పి స్టాలిన్ మాట్లాడిన పరిస్థితిగా ఏఐడిఎంకే గురించి అసలు ఆయన ఏ రోజు కూడా మాట్లాడిన ఫైట్ డిఎంకే వర్సెస్ టీవీకేనే అని చెప్తూ వచ్చిన పరిస్థితి. పబ్లిక్ తీవ్రంగా అంటే పోస్టల్ ఓట్లలో కూడా మనం చూస్తే డిఎంకే వర్సెస్ టీవీకేనే మధ్య చాలా పెద్ద ఫైట్ జరిగింది. మనం పోస్టల్ ఓట్లలో కూడా అంటే ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ పనిచేస్తున్న అధికారులు కావచ్చు, వాళ్ళలో కూడా ఒక మొనారిటీ వచ్చేసింది. వీళ్ళు ఏంద్రా ప్రతిసారి మనం వీళ్ళ కిందనే చేయాలా, లేకపోతే ఎందుకు ప్రభుత్వాలు మారడం లేదు, ప్రభుత్వాలు జరుగుతున్న సేమ్ సిచ్యువేషన్ ఉంది, అవినీతి పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది, దీన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీవీకే ఒక మోత మోగించిపోతున్న పరిస్థితి. 97 స్థానాల్లో లీడ్ లోకి వచ్చింది సత్యన్ మనోజ్. 97 స్థానాలకి ఇప్పుడు విజయ్ లీడ్ లో ఉన్నారు. దాదాపుగా 3వ స్థానంలోకి డిఎంకే పడిపోయింది, 2వ స్థానంకి ఏఐడిఎంకి పడింది. అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత